నేను ఒక కోయ ఆదివాసీ బిడ్డని. అరే తమ్ముడుదా అని నన్ను అడవిలో తీసుకెళ్ళేవాడు. ఒక మది చెట్టు కానా లేకపోతే ఇప్ప చెట్టు కానా ఎవరైనా చచ్చిపోవాలని అంటే ఎవరైనా వచ్చి పలానాయనకి నువ్వు మంత్రాలు చేసి ఇవయ్యా అని అంటే ఇది మంచిది కాదు. మన ఊర్లో వచ్చి వీళ్ళు ఇలా చికాకు చేస్తున్న మన ఆదివాసులను అందరినీ వీళ్ళు మాలమతంలో తీసుకెళ్తున్నారు, కలిపేస్తున్నారు. వీళ్ళని అసలు గొడ్డలతో నరకాలి. మా దగ్గర గొత్తకోయలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాణం అడిగాను. బాణాలు ఎంత పని అయింది. మన ఆదివాసులందరినీ ఈ మత మార్పిడి చేసి పాస్టర్ని చంపితే బాగుండు, ఇవాళ వచ్చుంటే బాగుండు అని ఆడి ఎంతోమందిని దేవరు తూలాడి ఎంతోమందిని బాగు చేస్తున్నాడు. కానీ మాకు మాత్రం అసలే ఆయన దేవరు. పూజరుల గుంపులకి వెళ్ళి పరిష్కి పులి అని ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడినవా మా రాజులు దంతకా మంత్ర తత్సమంజు మా కోడటిన్ను మంత్ర తుంగికి సాయి తుంగుతాను అని అది నాకెళ్ళి ఎలా చూస్తున్నాడు అంటే అదిగా ఇక చూస్తున్నాడు. బాత నిమ్మల్ని అదే మా తాత అడిగి తినబా ఏం చల్లగా ఉంటుందో ఆ చల్లదనం మొత్తం కల నా శరీరంలో ఉన్న అవయవములు మాంసము మొత్తం దిగిపోతుంది అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అడవిలో అంటే అన్నలతో వాళ్ళకి చెప్పి కొట్టించడానికి మరి పాపం వాళ్ళు కూడా మధ్యలో పిలిచారు, కూర్చోబెట్టారు. పరిశుద్ధమైన నామానికి వందనాలు. అలాగే సమయాన్ని కల్పించిన అధ్యక్షుడి వారికి నతనీలయ్య గారికి ప్రభు పేరిట నా నిండు వందనాలు. అలాగే వేదిక మీద ఉన్న మరి రాజరత్నం అయ్య గారు ఆత్మీయులు మరి వాళ్ళకు కూడా నా ప్రభు పేరిట వందనాలు. చక్కటి ఆరాధన జరిపిన మాకు ముందుగా ఉండి నడిపించే సేమ్ అయ్య గారికి కూడా ప్రభు పేరిట నా వందనాలు. అలాగే ఇక్కడ ఉన్న దైవ సేవలకు అందరికి కూడా అన్నలు మీ అందరికి కూడా ప్రభు నామమును బట్టి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక పాట పాడిన తర్వాత నా సాక్ష్యం చెప్పాలని చాలా దైవ సేవకులు ఆ రోజు విని ఆ సాక్ష్యం పూర్తిగా మాకు చెప్తే మాకు తృప్తిగా ఉంటుందయ్యా అని నాకు పదే నాకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మంచిదయ్యా, మరి ఒక పాట పాడుకుందాం. ఆ పాట మాకు వచ్చినటువంటి కష్టాలు అనుభవించి చాలా ఇబ్బందితో కూడిన దేవుని సన్నిధి ఎప్పుడైతే మేము వచ్చి నా బాధలన్నీ తీసినటువంటి యేసయ్యను ఎప్పుడైతే నేను నమ్ముకున్నానో అప్పటి నుండి మాకు నెమ్మది ఇచ్చాడు నా ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈ పాపము గురించి ఒక పాట రాశాను. మీరు యూట్యూబ్లో చూస్తూ ఉంటారు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సరే పాడుతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పాట మీరు పాడుతున్నప్పుడు మీకు అర్థం కావాలి కదా, ఎలాగంటే అబ్బా అయ్యగారికి ఇన్ని కష్టాలనా, అందుకే దాని మీద ఈ పాట రాసిండని మీరు అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. రేల రేల రే రేల 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 రే రేల 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 రే రేల 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 ఓ రేల 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 పాపరోగం దాయవలింజరు బెచ్చు బాధ పరకన పాపరోగం దాయవలింజరు బెచ్చు బాధ పరక
పాపరోగం దూరమన్నరో దాదా కొరకుపతి మెకా ఇత్కానా ఓ దాదా కొరకుపతి మెకా ఇత్కానా యేసుదేవుడు గొప్ప దేవుడు దేవుని మనల నమ్ముకో యేసుదేవుడు గొప్ప దేవుడు దేవుని మనల నమ్ముకో మన బాధ దూరము తుంగితో దాదా జీవము గల దేవుడు ఉంది ఓ దాదా జీవము గల రేల రేల రే రేల 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 రే రేల 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 రేలో రేల 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 ఓ రేల 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 పాపరోగం దాయవలెంజరు డాక్టరి నాగతన్ పాపరోగం దాయవలెంజరు డాక్టరి నాగతన్ పెట్టి తిరుపి మరి ఎత్తరు దాదా నెత్త కై వటి అడ్తను ఓ దాదా నెత్త కయ్యో వటి అడ్తను యేసుదేవుడు గొప్ప దేవుని మనల నమ్ముకో యేసుదేవుడు గొప్ప దేవుడు దేవుని మనల నమ్ముకో మన బాధ దూరము తుంగితో దాదా జీవము గల దేవుడుంది ఓ దాదా జీవము గల దేవుడుంది రేల రేల రే రేల 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 రే రేల 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 రే రేలో రేల 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 ఓ రేల 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 లోಕತ ಮಂದನ ದೇವತಾ ಕಿನು ಮುಡುಕಿ ಮುಡುಕಿ ಐತನ್ ಲೋಕತ ಮಂದನ ದೇವತಾ ಕಿನು ಮುಡುಕಿ ಮುಡುಕಿ ಜೀವ ಮಿಲುವ ದೇವತಾ ಕಿನುರೋ దాదా మొడకొడ కనంబాత అయ్యో ఓ దాదా మొడకొడ కనంబాత అయ్యో యేసుదేవుడు గొప్ప దేవుడు దేవుడు మన నమ్ముకో యేసుదేవుడు గొప్ప దేవుడు దేవుని మనల నమ్ముకో మన బాధ దూరము తుంగితో దాదా జీవము గల దేవుడుంది ఓ దాదా జీవము గల దేవుడుంది రేల రేల రే రేల 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 రే రేల 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 రే రేలో రేల 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 ఓ రేల 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 స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు ఆపు చేశానంటే నా సాక్ష్యం అయిపోవాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమని దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. నేను ఒక కోయ ఆదివాసి బిడ్డని. ఏ బిడ్డని? కోయ ఆదివాసి బిడ్డని. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. మంచిది. మా ఊరు లింగాపురం, ఉసురు మండలం, బిజాపురం జిల్లా, ఛత్తీస్గఢ్. లింగాపురం అనే గ్రామంలో మా నివాస స్థలము. మా ఇంటి పేరు వాసములో. మా డాడీ వాసం ముత్తయ్య. మా మా దాదన్న పేరు వాసం బుచ్చయ్య. ఇక ఆ బుచ్చ డాడీ పేరు నాకు తెలియదు కానీ హల్లెలూయా. వాసం బుచ్చయ్య, బుచ్చయ్యల నుండి ముత్తయ్య నుండి ఇదిగో రాజు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. వాసము రాజు నా ఆధార్ కార్డ్ పేరు. దేవునికి స్తోత్రం. మా తల్లిదండ్రులు, మా ఆత్మీయ శారీరకమైన తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు వాసం రాజు. నా ఆత్మీయ నా తండ్రి పెట్టిన పేరు యోహాన్. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే మా డాడీ దేవరు తూలాడేవాడు. చాలా జనాలు ఇలాగ వచ్చి కూర్చుండేటోళ్ళు అక్కడ. ఆయన దేవరు పాడి అందరికీ ఆ కుంకుమ పసుపు చేసేవారు.
అందులో ఆయనకు సేవ చేసినట్టుగా నేను కూడా పాలుభాగస్తున్నే. చిన్నప్పటి నుంచి బాబు నీళ్ళు తెచ్చి ఇక్కడ పేడ తెచ్చి దీన్ని అలుకమంటే అలికేసేవాడిని, అన్ని పనులు చేసేవాడిని. అలాంటి కుటుంబం మాది. మా డాడీ అనేకమైన పూటలు పెట్టి దేవుళ్ళన్నీ దేవతలన్నీ పెట్టి పూజించేవాడు. వాటిని కూడా పూజించడం నేను మొదలు పెట్టుకున్నాను. అవును కదా అని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా జరుపుతూ మాకు వరుసగా దాదన్న అయ్యేవాడు, కొంచెం ముత్తయ్య, ఆయన మంత్రాలు చేసేవాడు. ఆ మంత్రాలు చేయడానికి కూడా నేను అప్పట్లో 12-14 సంవత్సరాల వయస్సు. ఆయనతో కూడా అరే రాజు తమ్ముడదా అని అంటే ఆయనతో కూడా వెంటాడి నేను పోయేవాడిని. ఆయన మంత్రాలు చేస్తూ ఉంటే నేనేమో అది కొమ్మలు పట్టుకొని ఇలా చేసేవాడిని. ఆయన ఏది చెప్తే అది. ఆయనతో కూడా కొన్ని మంత్రాలు ఇక నువ్వు కూడా నేర్చుకోవాలి బిడ్డ అని చెప్పేవాడు మా దాదన్న. ఆయన వరుసకి దాదన్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా చచ్చిపోవాలని అంటే ఎవరైనా వచ్చి పలానా ఆయనకు నువ్వు మంత్రాలు చేసి ఇవ్వయ్యా అని అంటే అరే తమ్ముడుదా అని నన్ను అడవిలో తీసుకెళ్ళేవాడు. ఒక మది చెట్టుకైనా లేకపోతే ఇప్ప చెట్టుకైనా 3 మేకులు కొట్టి మంత్రాలు చేసేటోడు. నేను అడిగేవాడిని, దాదన్న మరి ఇలా చేసావు కదా ఇదేంటి అని చెప్తే, నాన్న ఆ చెట్టు ఎన్ని రోజులకు చచ్చిపోద్దో అలాగా మనిషి కూడా ఊగి చచ్చిపోతాడు, ఇది మంత్రం అని చెప్పేటాడు. ఓహో బాగానుంది అని నేను కూడా కొంచెం ఆయనతో ట్రై చేసేవాడిని. అలాంటి పని చేసేవాడు ఆయన, మంత్రాలు చేసేవారు. వాళ్ళతో కూడా ఆయనతో తిరిగేది. మా డాడీ చేసే పనుల్లో కూడా ఆయన దేవరు తూలాడి అలా అందరికీ బొట్టు పెడతా ఉంటే నేనేమో ధూపని బట్టి అందరికీ ఇది చేసేవాడిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అలా చేస్తూ ఉన్నాం. ఇక కొంచెం వయసులోకి వచ్చేసాను. పెళ్లి సంబంధానికి మా డాడీ వాళ్ళు 7 సంబంధాలు చూశారు. వయసుకు వచ్చేసింది కదా నా కొడుకు అని. ఇక 7 సంబంధాలు కూడా నాకు ఏ సంబంధం కూడా నాకు టచ్ కాలే. నేనన్నా డాడీ వద్దు, ఇక నాకు పెళ్ళొద్దు, ఏం వద్దు అన్నా. ఇక వయసు పెద్దగా అయిపోయింది, 32 అట్లాగా వయసు అయిపోతుంది. వద్దులే, వ్యవసాయం ఉంది, వ్యవసాయం చేద్దామని అలా అనుకునేవాడిని. 7 సంబంధాలు ఏ సంబంధం కూడా నాకు టచ్ కాలే. మొట్టమొదటి సంబంధము తప్పిపోయిందంటే ఇక తప్పితేనే ఉంటాయి అని ఎవరో ఒకరు చెప్పారు నాకు. అయితే వద్దు అన్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఇక వ్యవసాయం మీద ఉంటూ ఇక ఫుల్ తాగుడు. మళ్ళీ ఏంటిది, వ్యవసాయం చేస్తూ కూడా ఇక ఫుల్ తాగుడు. నా తమ్ముళ్ళకి 3 పెళ్ళి అయిపోయింది కానీ నాకు అవ్వలేదు. ఇక నా తాగుడు, నా తిండి. ఇక ఎవరైతే నాకు అన్నయ్య అని పిలిచి సారబోసేవాళ్ళు మందు, వాళ్ళ దగ్గర తాగి వాళ్ళతో గొడవపడి వాళ్ళని కొట్టుడు, ఇది ఈ గుండె విజయం నాది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అలాగే వాళ్ళ దగ్గర తిని వాళ్ళ దగ్గర తాగి వాళ్ళతోనే మళ్ళీ గొడవ పెట్టి వాళ్ళని కొట్టుడు, అలాంటి పని అదే ఉంది నాకు. దేవుని బిడ్డలారా, అలా చేస్తున్నప్పుడు పూసుబాగలో పూనములు, ఇప్పుడు నేను చేసుకున్నది అమ్మాయి, మా పాస్టర్ అమ్మ గారు పూనముల అమ్మాయి. వాళ్ళు అయ్యా ఆ అబ్బాయి చాలా మంచుడు, చిన్నగాని పెద్దగాని కానీ
మన అమ్మాయిని ఆయనకిచ్చి పెళ్లి చేద్దామని ఇక కబురు పంపించారు. అయితే ఇది అవునా కాదా అని నేనే ముందు ఒక 2 కాయలు సార పట్టుకొని మా అమ్మని పట్టుకొని నేనే పోయినా, ఇది అవునా నిజం అవుద్దా కాదా అని. అయితే వెళ్ళినాక మేము తీసుకెళ్ళిన సార మంచిగా తాగిన్లు, సర్లే అయిపోద్ది పెళ్లి చేద్దాం అన్నారు, మాట్లాడారు. నేను అనుకున్నా నాలంతా వయసు పిల్లలు నన్ను వద్దని మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళిపోయారు, ఈ చిన్నపిల్ల నన్ను చేసుకుంటుందా అని నా డౌట్. దానికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. అయితే ఈ చిన్నమ్మాయి నన్ను చేసుకుంటుందా అని చెప్తే నేను ఆలోచించేవాను. ఇక మొట్టమొదట ఇక చిన్నదే దేవుడు నన్ను కల్పించి పెళ్ళి అయిపోయింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ పెళ్ళి కాక ముందే నేను మిషన్లో కూడా పని చేసేవాడిని. మా దగ్గర కాక ముత్తయ్య అనే ఒక అబ్బాయి ఉన్నాడు, ఆయన మాకు మిషన్ ట్రైనింగ్ నేర్పించేవాడు. ఇలాగే రోడ్డు పక్కన మేము మిషన్లు కుడుతున్నాం. ఈ దేవుని నమ్మిన బిడ్డలు మా సోడి సామిలయ్య గారు ఇలాగని ఒక 15 మంది లాగా వచ్చి రోడ్లో నిలబడి డ్రమ్ము కొడుతూ పాటలు పాడుతున్నప్పుడు నాకు మంట పుట్టింది. అయ్యా, ఇది మంచిది కాదు. మన ఊరిలో వచ్చి వీళ్ళు ఇలా షికాకు చేస్తున్న మన ఆదివాసులందరినీ వీళ్ళు మాల మతంలో తీసుకెళ్తున్నారు, కలిపేస్తున్నారు, వీళ్ళని అసలు గొడ్డలతో నరకాలి, వీళ్ళు చంపాలి అని మూర్ఖంగా నేను ప్రవర్తిస్తున్నాను వాళ్ళ మీద. తింటులేరా అలాగా వాళ్ళ పాటలు పాడారు. నాతో ఉన్నవారు అంటున్నారు, ఏ రాజన కొట్టమందా ఓరుపడి ఓ రూడి దైతోరు నీకు బారా అనేవారు. నీకు అసలు బుద్ధిమంది మన ఆదివాసి తొరినందరినీ క్రిస్టియన్ మొత్తాన్ని అది విదేశీ దేశత్తు మతత కల్పరు వీరి నీకు తాష్టమయ్యో అని వాళ్ళని గట్టిగా నేను వార్నింగ్ ఇచ్చేవాను. అయితే అలా చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి వాళ్ళ మీద ఇక నాకు కసి ఎట్టనని చేసి ప్రతి శనివారం మారుడుబాక మా ఊరు నుంచి లింగపురం నుంచి పాస్టరు మారుడుబాకకి ఆయన ప్రతి శనివారం 5 గంటలకి లేదా 6 గంటలకి ఆ టైంకి ఆ దారిలోనే సైకిల్ వేసుకుని పోతున్నాడు. ఓహో, వీనేదాన్ని ఒకటి చేసుకోవాలని నాలో ఒక ఆయన మీద కసి పుట్టింది. ఏం చేశానంటే గలగం అనే ఒక ఊరుంది, గలగం నుండి గలగం అని అటు గుట్ట దిగితే గలగము, గుట్ట ఎక్కి మళ్ళా కొంచెం గుట్ట ఇటు దిగి మళ్ళీ ఎక్కి అటు దిగితే బుస్సాపురం, ఆ తర్వాత మాలింగాపురం ఉంది. అలాగా ఆ మధ్యలో 2 గుట్టల మధ్యలో కాపులు కాసిన మా దగ్గర గొత్తకోయలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాణం అడిగాను. బాణాలు వెళ్ళి పొద్దున 10 గంటలకు అక్కడ వెళ్ళి కాపులు కాసాను. ఆ టైంకి వస్తాడు కదా అని కాపులు కాసాను. ఇక ఆ రోజు ఎందుకో పాస్టర్ గారు ఆ దారి నుండి రాలే. పాస్టరు ఆ దారి నుండి రాలే. ఇక పొద్దుపోతుంది, 5:30 అవుతుంది, ఇక రావట్లేదు. ఇక పొద్దుపోతుంది, ఇక నేను కూడా వెళ్తానని చాలా కోపంగా వెళ్ళి కోపంతో ఇంటికి వెళ్ళి ఎంత పని అయింది ఈరోజు, ఏదో ఒక పని అయిపోవాలి, ఎవరికి తెలియదు కదా, ఎవరికి తెలియకుండా ఆ గుట్ట సందులో నేను ఆయనను చంపేయాలని నేను అనుకున్నా. ఈరోజు ఎంత పని మిస్ అయిపోయింది అని కోపంగా వెళ్ళి ఈ టైంకల్లా తానం చేసి అన్నం తిని ఎంత పని అయింది. మన ఆదివాసులందరినీ ఈ మత మార్పుడు చేసి పాస్టర్ని చంపితే బాగుండు, ఇవాళ వచ్చుంటే బాగుండు అని అదే మత్తుతో అదే కసితో నేను పడుకున్న రాత్రి, అదే రాత్రి 3 గంటల టైంకి నేను చంపాలనుకున్న పాస్టరు ఇంకొక 3 బైబిళ్ళు పట్టుకొని, నేను చంపాలనుకున్న పాస్టరు ఒక కొమ్ము లాంటి దాంట్లో
ఒక సెంటు పట్టుకుని వచ్చి, అయ్యా నీ మోకరి, నిన్ను నా సేవకు వాడుకుంటాం, నువ్వు మోకరిమనంటే వాళ్ళ ఎదుట నేను వెళ్ళి మోకరించుకున్నా. ఆ నూనె ఇక్కడ పోసి సిలువ వేసి, సిలువ ఇలాగా గుర్తేసి, ఇప్పటి నుండి నువ్వు యోహాను అనే పేరు పెట్టారు. యోహాను అని పేరు పెట్టారు. నాకు ఆ వాసన ఎప్పుడు, నేను తాగి మృదులో పొరలేయాల్సిన వ్యక్తిని, ఆ వాసన ఎప్పుడు నేను చూడలే. అలాంటి వాసన నాకు పోసారు. ఇక మెలుకొచ్చి ఆలోచిస్తున్నాను, అయ్యా ఇదేంటి, నేను ఈ పాస్టర్ని కదా నేను చంపాలనుకున్నా, నా పేరు రాజు, వాసమరాజు, యోహాను అని పేరు పెట్టి నన్ను ఈ అత్తరు నూనె పోసారు, ఇదేంటి సంగతి అని అప్పటి నుంచి తెల్లారింది. 10 గంటల దాకా నా ఒంట్లో ఆ వాసన వదిలిపెట్టలే, 10 గంటల వరకు వదిలిపెట్టలే. ఇక అలాగానే ఆ దర్శనం అలాగ అయిపోయింది. అప్పటి నుంచి వాళ్ళ మీద కసి అన్నది, కోపం అన్నది అప్పటి నుంచి ఇక మార్పు అయిపోయింది. ఇక నా జీవితంలో అలాంటి కోపం రావట్లేదు ఎవరి మీద కూడా. ఇక ఒక రకంగా నన్ను మారిపోయాను నేను. అలాగా ఉంటూ మరి ఇప్పుడు ఆ దర్శనం నేను, అది ఎప్పుడంటే 1985లో ఈ దర్శనం వచ్చింది. ఆ దర్శనం మర్చిపోయాను. 1987లో పూసుబాక పూనుముల దగ్గర ఇప్పుడన్నా మా అమ్మాయికి సంబంధం కలిగింది. అప్పుడు పెళ్ళి అయిపోయింది. ఇక బాబు 1989లో బాబు పుట్టిన తర్వాత అప్పుడు మా అమ్మగారికి భయంకరమైన బాధ వచ్చి పడ్డది. అప్పుడు ఈ దేవరుల కాడికి, హాస్పిటల్ కాడికి, ఈ దర్శనం అంతా మర్చిపోయాను. దేవుడి పని చేసిందంతా మర్చిపోయాను. అప్పుడు ఇటు తిరిగి అటు తిరిగి, ఈ వర్షాకాలంలో అందరు దున్నుతున్నారు. అప్పుడు ఇలాంటి ఆటోలు లేవు, బైకులు లేవు, సైకిళ్ళు లేవు, ఎడ్ల బండ్లు ఉన్నాయి, ఎవరు నాకు ఇస్తారు బండ్లు అని చాలా బాధపడుతూ భుజములు ఎత్తుకొని హాస్పిటల్కి తిప్పాను. ఇంత మోకాల బంటి బురదలో దిగబడుతూ బాబు చిన్నగా ఉన్నాడు. మా అమ్మ ఏమో మేకపాలు, ఆవు పాలు తాగిస్తూ అది ఇంట్లో ఉంచింది. నేను మా పాస్టర్ అమ్మనేమో హాస్పిటల్కి, మంత్రాల కాడికి. ఇక మా డాడీ ఎంతోమందిని దేవరు తూలాడి ఎంతోమందిని బాగా చేస్తున్నాడు, కానీ మాకు మాత్రం అసలే ఆయన దేవరు పని చేయట్లేదు. అంత బాధ. ఇక నేలకాకరిలో యాసము నారాయణ అని ఆయన అద్దుగట్టేటోడు. ఆయన దగ్గర ఒక మేకపోతు, ఒక ఎర్రపుంజు, అలాంటివి మొత్తాన్ని కొబ్బరికాయలు అన్ని మొక్కులు పట్టుకున్నాం. బాగా అయితే నేను ఇస్తానని. ఇంకా బాగా అవ్వట్లేదు. అదే పరిస్థితుల్లో ఉన్నాను. మళ్ళీ మా బావగారు బిజాపురానికి వెళ్ళి, అయ్యా మా చెల్లి చూస్తే ఇలాంటి పరిస్థితి ఉంది, మరి ఇక్కడ ఏమైనా ఎవరైనా ఉన్నారా అని అంటే, అక్కడ దేవుని గురించి ఆయన విన్నాడు. విని ఆయన వచ్చిండు, యేసుప్రభు గురించి ఆయన వచ్చిండు. 2 పత్రికలు పట్టుకొని వచ్చి, అప్పుడు నన్ను పేరు పట్టుకొని పిలవలేదు, కానీ మా బావ మోటు అనేవాడు. ఎందుకంటే నేను కొంచెం లావుగా ఉండేటాను కదా, మోటు అని పిలిచి, ఏంది బావా అని అంటే, ఇదిగో ఇలాంటిది ఈ పత్రికలు చదివి ఇలాగ ప్రార్థన చేయాలంట. ఆ జీవము గల దేవిని ప్రార్థన చేయాలి, ఆయనే భూమిని ఆకాశం చేసి సృష్టించిన సృష్టికర్త అంట అని చెప్తే, సరే దాన్ని చేసి చూద్దాం. ఇక నా బాధ ఏంటంటే, లేక దొరికిన భార్య ఇది కూడా పోయిందంటే, ఇక నాకు ఇక
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా మన జీవితంలో జరిగిన పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నా యవన కాలంలోనే నాకు 7 సంబంధాలు కుదరలేదు. ఇది లేక లేక ఈ చిన్న పౌరి దొరికిపోయింది, ఇది కూడా అయిపోయిందంటే ఇక నా బాధ ఘోరంగా ఉన్నదని నేను చాలా బాధలో ఉండేవాను, ఆలోచించేవాడిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఏదైనా కానీ పత్రికలు చదువుకొని ఆమెను ఇట్లా మా అమ్మగారిని ఇట్లా పడుకోబెట్టి మోకల్లోదా కాదు, నేను అప్పుడు నాకు ఎవరు పాస్టర్ వచ్చి చెప్పింది లేదు, ఏం లేదు. అలా కూర్చొని అలా చూసుకుంటే, నీవంట ప్రభువా భూమిని చేసిన వాడవు, ఆకాశం నీది, భూమి మీద నరుని సృష్టించిన వాడవంట. మరి నీవు నిజమైన దేవుడవైతే నా భార్య ఇదిగో అరుణమ్మ, అప్పుడు దాని పాత పేరు అరుణమ్మ మీరు బాగు చేస్తే నేను నీ సేవ చేస్తానని 3 రోజులు అయ్యే 2-3 మాటలు చెప్పాను. సంవత్సరం అంతా బాధ 3 రోజులకి కంప్లీట్ అయ్యి అమ్మగారు లేచి నీళ్లు తేవడం, ఇల్లు ఊడవడం, వాక్యాలు ఊడవడం మొదలు పెట్టుకున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నాకు అనిపించింది, నాకు యేసయ్య నా జీవితంలో జన్మించాడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అప్పటి నుంచి నాకు విశ్వాసం పరిగెత్తుతుంది. దీనికి ఎక్కడ గురి, ఎక్కడ ఇది ఎక్కడ పోతే మాకు దీని మందిరం ఎక్కడ, దీని పూజారి ఎక్కడ అని నా మనసులో పరుగులు ఎత్తుతున్నాయి. ఇక మా అమ్మ ఏం చేసిందంటే, మా అమ్మగారు మంచిగా అయినది చూడి, నా కన్న తల్లి పూజరోళ్ళ గుంపులకి వెళ్ళి పరిసికి పులి అని ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బన్నవా మా రాజులు దంతకా మంత్ర తత్సమంజు మా కోడటిన్ను మంత్ర తుంగికి సాయి తుంగుతాను అని అది చెప్పింది. అమ్మ బాబోయ్, ఇక ఆమెకేమనిపించిందో అది ఊరికొస్తుంది. ఓ రాజులు చిన్న ನಿಮ್ಮ బాత్ కూడా మంత్ర తుంగోరు నిన్న లాసుంటావు, ఇక సాగు మన పేను మన్నో, మన ఆనాలు మన్నో, మన దేవారు మన్నో అని అంటున్నారు. అరే హల్లెలూయా. అయితే పేను ఆనాలు నాలో వాళ్ళు అట్లా బెదిరించి చెప్పినా నాకు ఎలాగనిపించిందంటే, అరే పేను ఆనాలు దడుస్తున్నాయి అంటే ఈ దేవుడే గొప్పవాడేమో, అందుకనేమి నా భార్య బాగా అయిందని నా మనసులో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగా దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ వచ్చి నన్ను చాలా తిట్టేవారు. అప్పటి నుంచి వాళ్ళన్నీ చెప్పినా నేను అసలే ఎవరి మాట పట్టించుకోవట్లేదు. దీనికి ఏంటి, ఎక్కడ పోవాలి ఏంటని చెప్తే, మీ చెల్లి బాగా అయింది బావా అని మన బావకు చెప్తే, అరే నిజమా బాగా అయిందా అని మా బావ అనుకున్నాడు. చెప్పి మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ మాట్లాడాడు బిజాపురంలో. అక్కడ చెప్తే, అయ్యా మా చెల్లి బాగా అయింది కదా ఈ దేవుని పేరు మీద, మరి దాని మందిరం ఎక్కడ, దాని పూజారి ఎక్కడ వెళ్ళాలి దానికోసం అని అంటే, లేదు ఆ లింగాపురం అవతల మారుడు బాకలో ఆదివారం రోజు వెళ్తే తప్పకుండా అక్కడ ఆరాధన నడుస్తుంది అని వాళ్ళు చెప్పారు. చెప్తే ఈయన వచ్చి, లేదు మోటు నువ్వు తప్పకుండా ఆదివారం రోజు అన్నట ఆ మారుడు బాకలో ఆరాధన నడుస్తుంది, గుడి నడుస్తుందట, అక్కడికి వెళ్ళాలి నువ్వు అని చెప్పారు. అప్పుడు నేను ఆదివారం రోజు, ఇక మాకు కొంచెం ఇప్పుడు దూరం లేదు కదా, ఊరు కొంచెం దగ్గరే, అయితే వెళ్ళాను. అయితే కంతుల గుంపులో వాళ్ళు చిన్న పాక వేసి ప్రార్థన చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఆ కంటి ఇరియా అనే ఆయన దేవుని నమ్ముకున్నాడు. ఆయన పెద్దన్నయ్య ముత్తయ్య, కంటి ముత్తయ్య, మాకు వరుసగా తాత వాళ్ళు. తాత ఇక్కడ ఏదో మందిరంలో ప్రార్థనలు చేసేటోళ్ళు ఉన్నారంట. ఎక్కడ తాత అని నేను ఆయనను చెప్తే, ఆయన నాకెళ్ళి ఎలా చూస్తున్నాడంటే అదిగా ఇక చూస్తున్నాడు. బాత నిమ్మల్ని అదే మా తాత అడిగి తినబా ఏం జరిగిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అరే ఇది మతం గీతం అంటాండి ఏంటి, ఎక్కడని నేను అడిగితే, ఈయన మతం నువ్వు కూడా అదే అందులో దిగావా ఇదే అదే అని ఎడాపెడ తిట్టి ఆయనకిష్టం వచ్చినట్టుగా చెప్పి, అదుగో ఆ కొంపకెళ్ళు అన్నాడు.
కొంపలు గింపలు చెప్పి చూపెట్టిండు. అక్కడికి పోయి చూస్తే ఇరియా వాళ్ళు మాకు వరుసగా బావలే, కానీ నన్ను చూసి అరే మొదిగా వత్తినా అన్నాడు. మంచం తెచ్చిండు, మంచిగా దుప్పుడు పెట్టి పరుపు వేసిండు. కూర్చోబావా అన్నాడు. కూర్చున్నా చక్కగా. లోపలికి పోయిండు. అయ్యే పత్రికలు మళ్ళీ నా దగ్గరికి తీసుకొచ్చిండు. ఆహా ఇక్కడ దాకా వచ్చానా అన్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కూర్చున్నా. కొద్దిసేపటికి ఆ లోపల నుండి నేను సంపాలనుకున్న పాస్టర్ అక్కడి నుండి బయటకు వస్తున్నాడు. హల్లెలూయా. నేను ఏ పాస్టర్ అయితే సంపాలనుకున్నానో ఆ పాస్టరే లోపల నుండి బయటకు వస్తూ ఉంటే ఆయనను చూసి అబ్బా ఇక్కడ దాకా వచ్చానా, ఈయననే కదా నేను సంపాలే. అప్పటి ఆ రోజుల దాకా వాళ్ళని చంపడానికి నేను కాపులు కాసిన అది గుర్తొచ్చేసింది. హల్లెలూయా, గుర్తొచ్చేసింది. సర్లే ఏమన్నా కానీ వచ్చాను కదా, మేలు అయితే జరిగింది. మా అమ్మగారికి మంచి సంవత్సరం అంతా బాధ తొలగించిన దేవుడు ఇక్కడి దాకా తీసుకొచ్చాడు అని అలా కూర్చున్నాను. ఆయన కూడా చాలా ప్రేమతో నాకు బైబిల్ ఇచ్చిండు, హిందీ బైబిల్ ఇచ్చిండు. అయితే ఆ తర్వాత ఒకళ్ళు ఒక 10-20 మంది అందరు కూడి వచ్చారు. అక్కడ ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళందరూ ప్రార్థన చేశారు, పాటలు పాడుతున్నారు. నాకు కూడా మంచిగా అనిపించింది. ఫస్ట్ ఏ పాట పాడుతానంటే, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు, రవ్వి కొట్టి దేవుడు రవ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు అని ఆ పాట పాడుతుండగా నాకు అనిపించేది, ఈ భూలోకమంతా తెలుసుకునేంత గొప్ప దేవుడా నా మనసులో నేను ఆలోచిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా పర్వాలేదు, అందుకే కదా నా భార్య బాగైంది అని ఆలోచించాను. వాళ్ళతో పాటు అక్కడ పాటలు పాడాను. ఆరాధనకు అప్పుడు మనము సేమయ్య గారితో మనము ఆహ్వానించాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆరాధన చేస్తున్నప్పుడు నా నడి నెత్తి నుండి ఇటుపక్క ఇటు ఫ్రిడ్జ్ నీళ్ళు ఎంత చల్లగా ఉంటుందో ఆ చల్లదనం మొత్తం కలకల నా శరీరంలో ఉన్న అవయవములు మాంసము మొత్తం దిగిపోతుందన్నట్టుగా నాకు అనిపిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా చేద ఎక్కుతుంది కదా, వర్షాలు వస్తూ ఉంటే మట్టి తడిసి ఏమైపోతుంది, దిగిపోతూ ఉన్నది. అలాగా నా శరీరంలో ఉన్న కండ మొత్తం దిగిపోతుంది. నేను అనుకునేవాడిని, అరే ఏమవుతుంది నాకని. ఇలా చూస్తే శరీరం బాగానే ఉంది. కన్ను మూసి వాళ్ళతో పాటు నేను చప్పట్లు కొడుతూ ఆరాధన చేస్తూ ఉంటేనేమో పాదాల దాకా దిగిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నాకు అనిపించింది, ఏదో నా పాపం ఈరోజు నన్ను వదిలేసి వెళ్ళిపోతుందా అనుకున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఈ పాపం గురించి ఆ రోజు నుండి నేను ఆలోచిస్తున్నా. నిజంగా ఈ పాపం నన్ను ఈరోజు వదిలేసింది అని. ఇక ఈ దర్శనం నాకు గుర్తుకొస్తుంది. నయ్య గారికి చెప్తే మళ్ళీ ఏమైనా చెప్పింది, సొమ్మేం తిన్నారా, నన్ను కాపులు కాసి చంపడానికి ఉంటివని, మేడబట్టి గెంటేస్తాడేమో అనే భయం. ఇక చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక 1990లో విశ్వాసానికి వచ్చాను. 1991లో నాకు బాప్తిసం ఇచ్చి ఆ రాత్రి నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ, అయ్యా నీవు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో నీ పేరు యోహాననిలా నూనెతో నన్ను అభిషేకించి అలాగా పేరు పెట్టినప్పుడు అప్పుడు నాకు మళ్ళీ గుర్తొస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పేరు యోహానని ఏ పేరు గుర్తొస్తుంది అంటే 1985లో ఆయనను ఎప్పుడైతే చంపాలనుకున్నానో, కాపులు కాసానో, ఆ రాత్రి కసితో కోపంతో వచ్చి పడుకున్నప్పుడు ఆ దర్శనం వచ్చింది. అది గుర్తొచ్చింది.
మళ్ళీ ఇక ఆత్మ చెప్తుంది, నీవు లేచి సాక్ష్యం చెప్పాలి. ఈ శారీరకంగా నాకు భయం అనిపిస్తుంది. అరే నీ సొమ్మేమి తిన్నారా, నన్ను కాపులుగా చంపడానికి ఉంటివని, నన్ను మేడబట్టుకుని గెంటేస్తాడేమో అని ఈ యొక్క భయం. ఈ ఆత్మ చెప్తుంది, ఆత్మలో ప్రేరేపిస్తుంది, ఇది నీవు చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నా కానీ అయ్యగారు గెంటేసాడు కానీ చెప్తా ఈ సాక్ష్యం అని. అప్పుడు లేచి నేను సాక్ష్యం చెప్పాను. అయ్యగారు మరి ఇలాగా నాన్న, ఒకప్పుడు నిన్ను ఆ గుట్టలలో 2 గుట్టల సందులలో నేను కాపులు కాసాను నిన్ను చంపడానికి. ఆ సమయానికి నువ్వు రాలేదు. ఆ కోపానికి నేను కసితో ఇంటికి వచ్చి తానే చేసి చిన్న ముద్ద దీన్ని పడుకున్నప్పుడు ఇలాగ నాకు దర్శనం వచ్చింది. నీవు నన్ను పేరు యోహాన్ అని నన్ను సెంటు పూసి నన్ను యోహాన్ అని పేరు పెట్టావు ఆ దర్శనం అని చెప్పినప్పుడు ఆయన ప్రేమతో ఊరుకొచ్చి నన్ను కాగిలించుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేమతో ఊరుకొచ్చి, అయ్యా దేవుడు నిన్ను పట్టుకున్నాడు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా భయం ఏంటంటే, అబ్బాయి నాకు ఏదైనా ఆ మాట చెప్తే నీ సొమ్మేం తిన్నా నన్ను గెంటేస్తాడేమో ఒక భయం. ఆయన ప్రేమతో వచ్చి నన్ను కాగిలించుకొని సబాస్ బేటా అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నాకు చాలా ఆనందం వచ్చేసింది. అయ్యా ఎంత గొప్ప దేవుడవయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక బాప్తిస్మ తీసుకున్నాను. ఇక ఈ ఇంటోళ్ళు నా ఊర్లో వీళ్ళు పక్కడబద్ది చేస్తున్నారు నన్ను. ప్రతి దానికి వాసరాజులు ఇంకయ్యాడా మతం దాయన వాటవాలని అంటున్నారు. ఇక ప్రతి దానికి వీళ్ళే నన్ను చికాకు చేస్తున్నారు. ఇక అడవికి తీసుకెళ్ళారు, నా పేరు మీద కర్రలు నరుకున్నారు. దేని బిళ్ళరా అడవిలో అంటే అన్నలతో వాళ్ళకు చెప్పి కొట్టించడానికి. మరి పాపం వాళ్ళు కూడా మీ నాటి బేను ఒకటి పారదత్తమనేది బేనుందా అని అంటే, ఓదు ఆ తెల్లట్టు బనీతో నన్ను బనీని వేసుకుని పోయినా కదా. ఆయన ఇలా చూసి తల ఇలా దించిండు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక నన్ను మధ్యలో పిలిచారు, కూర్చోబెట్టారు. ఇంకొక పంచాయతీ అక్కడికి వచ్చేసింది. దాని ఇటు చెప్పుడు అటు చెప్పుడు 5 గంటలు అవుతుంది, పొద్దుపోతుంది. ఇక నన్ను మందలించట్లేదు. ఇంకెప్పుడు రా నన్ను కొడతారు, ఇన్ని కర్రలు నా పేరు మీద నరకారు కదా అని నేను ఎదురు చూస్తున్నా. హల్లెలూయా. ఇక ఎవరికి వాళ్ళు అలా కూర్చున్న వాళ్ళందరినీ లేపి లాల్ సలాం అన్నారు, వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళిపోయారు. ఇక ఊర్లో ఇక బోరింగ్ నీళ్ళకు పోతే, దేవుని బిడ్డారా, బోరింగ్ కాడికి నేను వెళ్తే దూరం ఉండగానే మా దగ్గర పటేల్ ఆయన భీమయ్య అనేవాడు ఉన్నారు. మన దగ్గర ఏమంటారు, పోయి దేవునికి స్తోత్రం. మన దగ్గర మాకెళ్ళి కూడా పోయి అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పోయి ఆయన పేరు భీమయ్య. ఏయ్ వాసరాజులి మాలా భంచత్ అనేటోడు. అగేమదా అని అంటే కావడి పట్టుకుని అక్కడే ఆగేవాని ఆ చెట్టంత దూరానికి. ఆలే పోయి తీసుకొచ్చి కావడి తెచ్చి మంచిగా ఆ బోరింగ్ మళ్ళీ ఇద్దరు కొడితేనే నీళ్ళు వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ కావడి తెచ్చి ఇక్కడ శుభ్రగా బిందెలు కడిగి సాఫ్ చేసి ఇద్దరు కొట్టి ఇక్కడ నుండి కావుడులో పెట్టుకొని మోసుకొని వెళ్ళి అక్కడ తీసుకువెళ్ళి నాకు ఇచ్చేస్తే నేను కావుడు మోసుకొని దేవునికి స్తోత్రం అనుకుంటా వెళ్ళిపోయేవాడిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కష్టాలు లేకుండా ప్రభువా మంచి పనులు పెట్టించినావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే చెమటలు కారేదాకా 2 బిందెలు 2 మనుషులు చెమటలు కారిచ్చారే, చెమటలు కారినాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక్కనైతే ఎంత బాధపడేవాను, ప్రభువా ఎంత మంచి పని చేసావా అనుకుంటా నవ్వుతూ తీసుకెళ్ళేవాడిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య నాలో ఉన్నాడు. ఆమేన్. తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఇక ఇంటోళ్ళు వాళ్ళంతే పీడిస్తున్నారు. భూమి దగ్గరికి వెళ్ళి పోనిష్టం లేదు. మా బాబయ్య మహాకంత్రి. మా బాబయ్య
అరే మాలా పంచ భూమిదా దిగినదా ఎనిమ అనేవాళ్ళు. అయ్యో ఇక వీళ్ళందరూ కూడా భూమి ఇవ్వరు నాకు అనుకున్నా. ఒక పోడు నరికే మొదలు పెట్టుకున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక 5 ఎకరాల పోడు నరుకున్నా. అప్పటి నుంచి దేని బిడ్డలారా, నేను ఆ పోడు కొట్టుకొని దాన్ని శుభ్రంగా చేసి దేవుని సన్నిధి నేను ఎలాగైతే వచ్చానో అప్పటి నుండి మాకు పంట చాలా వచ్చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా దాడి వాళ్ళు ఏం చేసేవారంటే కళ్ళం వేసుకొని ఇక ఉన్న వడ్లే అంతే. ఇక అక్కడ ఎన్ని కోళ్ళు కోసినా పందులు కోసినా ఇంకా ఏమైనా వస్తాయి అక్కడ. హల్లెలూయా. ఇక దేని బిడ్డారా, మా ఊర్లో సీకాకేనా, మా ఇంటోళ్ళు సీకాకేనా తట్టుకోలేకపోతున్నాను. అయినా ఏమన్నా కానీ వాళ్ళు ఏమైనా చెయ్యని కానీ దేవుడు నాకుంటే చాలన్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేని బిడ్డలారా, అప్పుడు అలా చేస్తూ 1900 ఇది ఒక సంవత్సరంలో నేను మా అయ్యగారు నాకు బైబిల్ టర్నింగ్ పంపించారు. జగదల్పురంలో 1 సంవత్సరం అక్కడ బైబిల్ టర్నింగ్ చేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లల్ని బట్టి మా అమ్మగారు ఇంట్లో ఉన్నది. ఇక వండుకొని తినడానికి మా కుటుంబం, మా నాన్న, అప్పట్లో నేనే మొదటి కొడుకును, నేనే అన్నీ చేసి బిందెలు సంపాదించుకున్నాను, కొన్నాను. అప్పట్లో పెద్ద పెద్ద కర్రలు అడవిలో నరికెట్టి ఫారెస్టులతో పనిచేసేటాను. నేను సంపాదించిన నా సంపాదనమే మా డాడీ ఒక్క బిందె, ఒక చెంబు ఇవ్వలే. వంట పాత్రలు కూడా ఇవ్వలే మా డాడీ. అయితే ఏం చేసినానంటే మా అత్త దగ్గరికి వెళ్ళి, పూనమల దగ్గరికి వెళ్ళి, అమ్మ మరి మాకు ఇట్లాంటి పరిస్థితి, దేవుని నమ్మినప్పటి నుంచి మాకు ఇలా చేస్తున్నారు, మరి మాకేమైతే లేదు అని చెప్పి మా అత్తగారు ఏం చేసిందంటే ఒక తెల్లటి ఒక బిందె ఇచ్చింది, 2 ప్లేట్లు, ఒక చెంబు, ఒక గిలాస్. వంటలు చేయడానికి ఒక చిన్న గంజి ఇచ్చేసింది. ఆ గంజిలో వంటలు చేసి ఆ గిన్నెలలో అన్నం తీసి మళ్ళీ దాంతోనే కూర వండి తిన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితి మా కుటుంబం అలా చేశారు. మా గ్రామం అలా పీడించింది, నన్ను వెలివేశారు. అప్పటి నుండి దేవుని సన్నిధి నేను తప్పకుండా, నేను ఎంతమంది ఏమి చేసినా, కొట్టినా తిట్టినా మంచిదే కానీ ఇంత మేలు చేస్తున్న దేవుని నేను వదిలిపెట్టానని ఒకటే ఒక్క మొండి పట్టున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అలా చేశారు. ఆ తర్వాత కొంచెం నేనే నా సొంత భూము ఇది చేసుకొని నేను కొంచెం పైకి వస్తూ ఉంటే ఇంకా కళ్ళు మండిపోతున్నాయి. ఊరిలోకి ఇది చేద్దాం అది చేద్దాం అని నా మీద ఎంతో కంప్లైంట్లు ఇస్తున్నారు బయట వారికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయినప్పటికీ నేను ఎవ్వరికి భయపడలే. దేవుడున్నాడు. ఒకవేళ శత్రువుని చేతిలో ప్రభువే ఒప్పజెప్తే ఈ పని జరుగుతుంది, కానీ నా దేవుడు నాతో ఉంటే మాత్రం ఎవరేమీ చేయలేరని నా మొండి పట్టి దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమనే దేవుని బిడ్డలారా, మరి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు నన్ను ఇబ్బంది పెట్టిన ప్రభును నేను వదిలిపెట్టుకోలేదు. మా అయ్యగారు ఏం చేశాడంటే, అయ్యా నువ్వు చక్కగా పాటలు పాడుతున్నావు, ట్రైనింగ్ చేసి వచ్చావు, సరే పర్వాలేదు, పూసుగుప్పకి వెళ్ళమన్నాడు. పూసుగుప్పకి 50 కిలోమీటర్ సైకిల్ తొక్కుతూ వచ్చి ఒక్క కుటుంబం నాకు ఒప్పచెప్పాడు మా అయ్యగారు. ఆ ఒక్క కుటుంబం కోసము ఈ మన తెలంగాణ బోర్డర్కి వచ్చి పూసుగుప్పలో సేవ చేసేవాడిని. ఇప్పుడు సేవ చేస్తూ ఉన్నాను. మళ్ళీ ఊర్లో అందరూ కూడా మళ్ళీ లోపల అయిన వారికి చెప్పి చంపాలని, అక్కడ మళ్ళీ చీకైదు పోతే మళ్ళీ వాళ్ళు వచ్చి నన్ను, అయ్యా రాజన్న నువ్వు చాలా మంచివాను కదా, మీ నాటి నూరే నీ గురించి
నాకు ಕಚ್ಚೋರ್ಮಂತವ್ರು నేను తప్పకుండా ఒక్కవాళ్ళని జోరినారు. అయ్యా ನಿಮ್ಮ ನಿಪ್ಪಿಲಕ್ಕಿಂಪಸ್ ಬೆಗ್ಗನಂಜು ಬೆಗ್ಗ ಸೇವತುಂಗ నేను అగ్గంజు బతుక ನಿಮ್ಮ ಸಹಾಯ ನಿಮ್ಮ దేవుని సేవతుంగ మరి మమ్మతుంగు పడి ఓరు బార అంతుంగి నిన్న అవకీస్ మంజోరు పేపర్ అగవాటికి నక్సలైట్ అవుతారు ఇంతారు నువ్వు బెగ్గ నన్ను పిల్లని పొసింజోరు కత్తున్నాను. అలా చెప్పినా కూడా అయ్యా ఇంత భూమి సంపాదించుకొని ఇంత ఆస్తి మేకలు గొడ్లు ఇవన్నీ సంపాదించుకున్నా కదా ఎలా వదిలిపెట్టుకుని పోవాలి అనేవాడిని. ఇక చివరికి నిజంగా వాళ్ళు చెప్పిన పనే దగ్గరికి వచ్చేసింది. ఇక వేరే వాళ్ళు వచ్చి అన్న ఇయ్యాలని పని ఇది నువ్వు ఇక్కడ ఉండొద్దు అన్నారు. అప్పుడు నేను బిజాపురంకి వెళ్ళిపోయాను. అక్కడి నుండి నా భార్య పిల్లల్ని పట్టుకొని అది మళ్ళీ నాకు ఆ పెళ్ళి దాకా వచ్చి కలిసి అక్కడి నుండి ఇటు పక్కకి వచ్చి ఆ పుసుగుప్ప గ్రామంలో నేను ఎక్కడైతే సేవ చేస్తున్నానో అక్కడికి వచ్చేసి ఉట్టి చేతులతో కట్టుకున్న బట్టలతోనే వచ్చి అక్కడ ఆ ఒక్క కుటుంబం గురించి నేను సేవ చేస్తున్నా. మళ్ళీ ఒక కబురు వచ్చేసింది. అక్కడ ఒక సంవత్సరం అంతా అక్కడున్నాను పుసుగుప్పలో. మళ్ళీ ఒక కబురు వచ్చింది, నువ్వు ఇక్కడ కూడా ఉండొద్దట, నిన్ను మళ్ళీ వాళ్ళంతా ఏమంటారు వెతుకుతున్నారు, నువ్వు ఇక్కడ ఉన్న సంగతి కూడా వాళ్ళకి తెలిసిపోయింది, ఇక్కడ కూడా ఉండొద్దు అని చెప్తే నేను మళ్ళీ చెర్లకు వచ్చేసాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని బిడ్డలారా, అలాగా ఆ చెర్ల ప్రాంతానికి ఆ ఒక కుటుంబంను బట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నది మన కృప అని బుజ్జి ఉంది. ఇక్కడ ఏ ఊరినానా అది గోబరిబండ. అదే ఆ కుటుంబంకే నేను సేవ చేస్తూ 2000 సంవత్సరానికి జూన్ నెలలో మరి ఇక్కడికి నేను వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెర్ల ప్రాంతంలో వచ్చి సేవ చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు చాలా గొప్పవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమని దేవుని బిడ్డలారా, నా సాక్ష్యం ఈరోజు మీరు వింటున్నారు కదా. ఎంతో బాధ కలిగింది, ఎంత హింస మా మీదకి వచ్చినప్పటికీ కూడా దేవుడే మమ్మల్ని కాపాడి ఈ వరకు దేవుడు మమ్మల్ని ఏ దానికి లోటు లేకుండా నన్ను నడిపిస్తా ఉన్నా దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము. మరి ఇదయ్యా నా సాక్ష్యం. మా కోసము మీరు ఎక్కువ ప్రార్థన చేయండి. నేను అలాంటి చాలా మూర్ఖంగా ప్రవర్తించి పాస్టర్ని చంపాలనుకున్నప్పుడే దేవుడు నన్ను ఎలాగైతే అభిషేకించిండో ఆ అభిషేకము నేను కాదు, ఆ ప్రభువే ఆ పని చేసి నన్ను నడిపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మరి చిన్న ప్రార్థన చేసుకొని నేను అయ్యగారికి చెప్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు. పరమరక్షకుడా నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో నా సాక్ష్యము జరిగిందంతా కూడా నీ బిడ్డలతో నా సాక్ష్యం పంచుకోవడానికి మీరు నాకు సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు అయ్యా. పరిశుద్ధాత్మ శక్తి కలిగిన నా ప్రభువా, గొప్ప తండ్రి నీకు వందనాలు. నిజంగా ఇదిగో నా నిమిత్తము నిన్ను హింసిస్తారు, సంపుతారు అని కూడా నీ లేఖనంలో రాయబడి ఉంది అయ్యా. నీ నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు. పరమ తండ్రి, నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఈ సంఘాన్ని నీ చేతులకు ఒప్పజెప్తూ, నీ దైవజనులను నీ చేతులకు ఒప్పజెప్తూ ఈ రాత్రి వేళ అయ్యా ఈ సాక్ష్యం కోసం ఎదురు చూశారు నాయన. మీరు నా జీవితంలో జరిగిన ఈ సాక్ష్యము పంచుకోవటానికి మంచి కృప చూపినందుకు నీకు వందనాలు, స్తోత్రము చెల్లించుకుంటున్నాం. నీ నామానికి మహిమ తెచ్చుకో. ఇంకా నీ సేవలో
నాయన బలంగా వాడుకొని నడిపించుము, సహాయం చే. వింటున్న ప్రతి బిడ్డను నీ ఘనమైన హస్తానికి ఒప్పజెప్తావు. ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి అయ్యా, కరువైన, కష్టమైన, నష్టమైన పరమ తండ్రి నీ బిడ్డలు అయ్యా, ఇలాంటి సాక్ష్యం కలిగి ఎంతోమంది ఇక్కడ కూర్చున్నారు. నీ బిడ్డలను కూడా ప్రభువా ఆ కష్టాల నుండి మీరు బయటికి రప్పించి నీ రక్షణ మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. నీ పాదలకు వందనాలు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని మా ప్రభువు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. పరలోకమందున్న మా పరమ తండ్రి. ఆమెన్.